ఫిజియోలాజికల్ జాండీస్లో మీరు చూసారంటే ఒక లెవెల్ ఉంటుంది. అంటే పుట్టిన బేబీ నెలలు నిండక ముందు పుట్టిన బేబీయా లేదా టర్మ్ బేబీయా అంటే 37 వారాలు కంప్లీట్ అయిన తర్వాత పుట్టిన బేబీ అనేది ఫస్ట్ మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో కూడా కొన్ని చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్ ప్రకారము బేబీ ఏజ్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది, తర్వాత బేబీ యొక్క బిలిరుబిన్ లెవెల్ అంటే జాండిస్ లెవెల్ ఎంత ఉందో ఇవన్నీ మనం కన్సిడర్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. సో కొన్ని చార్ట్స్ ఉంటాయి, ప్రతి పీడియాట్రిషియన్ దగ్గర చార్ట్ ఉంటుంది. సో ఇది పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సపోజ్ మనం 48 గంటలకి మనం టెస్ట్ చేస్తున్నాము, జాండిస్ లెవెల్ వచ్చి ఒక పర్టికులర్ లెవెల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 కిలోల కన్నా ఎక్కువ వెయిట్ బేబీ ఉంది, 48 గంటలకు జాండిస్ లెవెల్ వచ్చి 12 లేదా 12.5 మిల్లీగ్రామ్స్ ఉంది అంటే ఆ బేబీస్కి మనము ఫోటోథెరపీ అనే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే 10 మిల్లీగ్రామ్ ఉంది లేదా 12 కన్నా తక్కువ ఉంటే ఆ బేబీస్కి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇది ఫిజియోలాజికల్ జాండీస్కి సంబంధించిన ఇష్యూ ట్రీట్మెంట్. సో ఈ జాండీస్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటే దాన్ని ఎగ్జాజరేటెడ్ ఫిజియోలాజికల్ జాండీస్ అని అంటాం. అంటే నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఎగ్జాజరేటెడ్ అంటాం. అటువంటి జాండీస్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే ఫిజియోలాజికల్ జాండీస్ లెవెల్ నార్మల్గా ఉంది అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లి ఫీడింగ్ కరెక్ట్గా ఇస్తే ఈ జాండీస్ అనేది స్లోగా తగ్గుతూ వస్తుంది. సో జనరల్గా తల్లులు అడుగుతూ ఉంటారు లేదా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటారు, కళ్ళల్లో ఇంకా కూడా ఎల్లోయిష్నెస్ కనిపిస్తూ ఉంది అని. సో ఈ కళ్ళల్లో ఏదైతే పసుపచ్చగా కనిపిస్తూ ఉందో అది కంప్లీట్గా వెళ్ళడానికి 4 నుండి 5 వారాల వరకు టైం తీసుకుంటుంది. సో కళ్ళు ఎల్లోగా ఉన్నంత మాత్రాన పిల్లల్లో జాండీస్ ఎక్కువ శాతం లేదా ఎక్కువ మాత్రలో ఉందనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు.